బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో కొత్త మెట్రో రైల్ ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేస్తుంది. రాష్ట్రంలో కొత్తగా ఎలాంటి మెట్రో ప్రాజెక్టులకు ఇప్పటివరకు అనుమతులు మంజూరు చేయలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని రాజ్యసభలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వెల్లడించారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 26 నగరాల్లో 1159 కిలోమీటర్ల మేర మెట్రో వర్క్ అందుబాటులో ఉందని తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 1 ను రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో అమలు చేస్తుందని, ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద 1204 కోట్లు విడుదల చేస్తుందని వివరించారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఇలాంటి మెట్రో ప్రాజెక్టులు అమలులో లేవని, అందువల్ల కేంద్రం నుంచి ఆర్థిక సహాయం కూడా అందించలేదని మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం కేంద్ర అనుమతుల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. శంషాబాద్ విమానాశ్రయం, ఐటీ కారిడార్లు, పాత బస్తీ, శివారు ప్రాంతాలను అనుసంధానించేలా పలు కొత్త మార్గాల ప్రతిపాదనలతో వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలను ఇప్పటికే కేంద్రానికి సమర్పించింది. అవసరమైతే ప్రాజెక్టు వ్యయాన్ని పూర్తిగా భరించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు గతంలో ప్రకటించింది. పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని మెట్రో విస్తరణ అత్యవసరమని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కేంద్రం తాజా ప్రకటనతో హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 సహా కొత్త ప్రాజెక్టులపై తుది నిర్ణయం ఇంకా పెండింగ్ లోనే ఉన్నట్లు స్పష్టమైంది. తెలంగాణలో కొత్త మెట్రో రైల్ ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేస్తుంది. రాష్ట్రంలో కొత్తగా ఎలాంటి మెట్రో ప్రాజెక్టులకు ఇప్పటివరకు అనుమతులు మంజూరు చేయలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని రాజ్యసభలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వెల్లడించారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 26 నగరాల్లో 1159 కిలోమీటర్ల మేర మెట్రో నెట్వర్క్ అందుబాటులో ఉందని తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 1 ను రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో అమలు చేస్తుందని, ఈ ప్రాజెక్టుకు కేంద్రం ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద 1204 కోట్లు విడుదల చేస్తుందని వివరించారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎలాంటి మెట్రో ప్రాజెక్టులు అమలులో లేవని, అందువల్ల కేంద్రం నుంచి ఆర్థిక సహాయం కూడా అందించలేదని మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం కేంద్ర అనుమతుల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. శంషాబాద్ విమానాశ్రయం, ఐటీ కారిడార్లు, పాత బస్తీ, శివారు ప్రాంతాలను అనుసంధానించేలా పలు కొత్త మార్గాల ప్రతిపాదనలతో వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలను ఇప్పటికే కేంద్రానికి సమర్పించింది. అవసరమైతే ప్రాజెక్టు వ్యయాన్ని పూర్తిగా భరించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు గతంలో ప్రకటించింది. పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని మెట్రో విస్తరణ అత్యవసరమని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కేంద్రం తాజా ప్రకటనతో హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 సహా కొత్త ప్రాజెక్టులపై తుది నిర్ణయం ఇంకా పెండింగ్ లోనే ఉన్నట్లు స్పష్టమైంది. నీట్ యూజీ పేపర్ లీక్